మహాశివరాత్రి సందర్భంగా సంగారెడ్డి మండలం పసల్వాది గ్రామంలో శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి నిర్వహణలో 1,08,00,000 రుద్రాక్షలతో నిర్మించిన 18.5 అడుగుల శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు। ఈ సందర్భంగా మహేశ్వర్ శర్మ సిద్ధాంతి గారు మాట్లాడుతూ ఉదయం నుండి భక్తులు భారీగా తరలివచ్చారు। 1,08,00,000 రుద్రాక్షలతో చేసిన శివలింగానికి భక్తులకు అభిషేకం చేసే అవకాశం విద్యాపీఠం కల్పిస్తుందన్నారు। అనంతరం భక్తులకు ప్రసాదంగా రుద్రాక్షల పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో విద్యాపీఠం నిర్వాహకులు, భక్తులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు। జనాలు ఎక్కువ ఉన్నారు, వాళ్ళకి అవకాశం ఇవ్వాలి। మనం ఈ లైన్లో నిలబడకూడదు। రాత్రికి అవకాశం వస్తుంది, అందరికీ ఉంటుంది। రాత్రికి 12:30 నుండి అందరు సభ్యులకు అందరికీ ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుంది। అప్పుడు ఇంతమంది ఉన్నారు కాబట్టి మనం అన్ని గమనిస్తూ వచ్చినటువంటి భక్తులకు ప్రథమ స్థానాన్ని కల్పించాలి। జ్యోతిర్వాస్తు విద్యాపీఠం పక్షాన ద్వారా ఉన్నటువంటి భావన సాక్షాత్ ఈశ్వరుడు ఈ తన్మయ చేతులు జోడించుకొని యశోదేహి పెట్టుకోండి స్వామి గారిని అభిషేకం చేసుకుంటూ దూరం వాడు ఇక్కడ राजदारुणाय नमः शंगाय नमः पशुबलये नमः उग्राय नमः भीमाय नमः अग्ने वधाय दूरे वधाय नमः हन्त्रे नहनीयते नमः वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्ताराय नमः शंभवे नमः योभवे नमः शंकराय नमः मयस्कराय नमः शिवाय शिवतराय नमः स्तीर्थ्य जनकोल्याय नमः पार्याय नमः प्रदरणाय नमः नमः आकाराय ध्याय नमः कार्याय नमः सुरेशाय नमः दयाय नमः सव्याय धनुष्याय नमः शुष्याय दारिद्र्याय नमः लभ्याय चौलभ्याय नमः ऊर्ण्याय रसोर्ण्याय नमः पर्ण्याय रसोर्ण्याय नमः पर्ण्याय रसोर्ण्याय नमः पर्ण्याय జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ద్వారా జరుగుతుంది। లక్షల మంది భక్తులు పాల్గొని తరిస్తూ ఉన్నారు। ఈ కార్యక్రమంలో చక్కగా 2 నుండి 4 గంటల పర్యంతం లైట్ మహాజంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా తెలియపరిచి 3వ తేదీ వరకు కూడా వచ్చి కోటిలింగేశ్వరుని సేవలో తరించవలసిందిగా ఆహ్వానిస్తూ ఆశీర్వదిస్తూ జయగురుగారు। ఉదయం 5 గంటల నుంచి ప్రారంభమైనటువంటి భక్త కోటి ఇప్పటికే పావులకు 2 వరకే 1 లక్ష దాటడం జరిగింది। సుమారు 2 లక్షల అంచనాతో ఉన్నటువంటి మా కార్యక్రమంలో రాత్రి వరకు 3 లక్షల జనాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అని ఇప్పుడే ఇక్కడ పోలీస్ యంత్రాంగం చెప్పడం జరుగుతుంది। భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి ఆశీర్వచనాలు అందజేస్తూ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి।